వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పసుపు బోర్డు ప్రకటన బీజేపీ కార్యక్రమంలో ఉంది. పార్లమెంట్ సభ్యురాలిగా తాను 5 ఏళ్లు లోక్సభలో పసుపు బోర్డు కోసం కొట్లాడని తెలిపారు. పసుపు బోర్డు కోసం తాము పోరాడిన రోజుల్లో ధర్మపురి అరవింద్ రాజకీయాల్లోనే లేరన్నారు. ఎంపీగా గెలిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తారని బాండ్ పేపర్పై రాసిచ్చిన అరవింద్ ఆ తర్వాత పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డే బాగుంటుందన్నారు. స్పైసెస్ బోర్డు బెంజ్ కార్ లాంటిది, పసుపు బోర్డు అంబాసిడర్ కార్ లాంటిదంటూ అరవింద్ అన్నారని, ఒకవేళ బెంజ్ కార్ ఉంటే అంబాసిడర్ కారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ఎంపీ అరవింద్ గాలి మాటలు మాట్లాడడం మానుకోవాలన్నారు. పసుపు బోర్డు రావడంతో సంపూర్ణం కాదు, రైతులను కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్పైసెస్ బోర్డు బెంజ్ కార్ లాంటిది, పసుపు బోర్డు అంబాసిడర్ కార్ లాంటిది. ఆనాడు అంబాసిడర్ కార్ కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన, కానీ మోడీ గారు నాకు బెంజ్ కార్ ఇచ్చిండు ఆయన. కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పారు. మరి అలా పసుపు బోర్డు ఎందుకు ఇచ్చినట్టు? ఒకవేళ ఆల్రెడీ బెంజ్ కార్ ఉంటే మళ్ళీ అంబాసిడర్ కార్ ఎందుకు ఇచ్చినట్టు? అంటే ఈ వైరుధ్యం ఏంది? మీరు మాట్లాడే మాటలలో అన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి. ఇవాళ రేపు నేను మాట్లాడలే మీరు తొండి అంటున్నారని కూడా లేదు. ఆయన ట్విట్టర్లోనే, ఆయన ఫేస్బుక్లోనే మొత్తం అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఏది అరవింద్ గారు వేస్ట్, పసుపు బోర్డు కాలం అయిపోయింది, పసుపు బోర్డు కాలం చెల్లిపోయింది, పసుపు బోర్డుతో అయ్యేది లేదు పోయేది లేదు, కాబట్టే స్పైసెస్ బోర్డు చాలా బాగుందని ఆయన బాకా ఊదిన వీడియోలు అన్ని కూడా ఉన్నాయి. మరి దాన్ని ఏమంటారు అన్నటువంటిది ఇవాళ బీజేపీ పార్టీ చెప్పాలి. ఎప్పటికప్పుడు ఆనాటి మందమే మాట్లాడి తప్పించుకొని తిరుగుదామంటే ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారన్న విషయం రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా చూసుకోవాలి.